పంతులు గారు కూడలిలో కూడిన పిల్లలకు నీతి కథలు చెబుతుంటే ఆసక్తిగా విన్నారు పిల్లలు. ఆడిన మాట తప్పని బలిచక్రవర్తి కథను పిల్లలకు అర్థమయ్యేలా చెప్పి సందేహాలడగమన్నారు పిల్లలను. శుక్రాచార్యుడు గురువైనను ఆయనను బలిచక్రవర్తి ఖాతరు చేయకపోవడం తప్పవుతుంది కదా అని అడిగిందో చిట్టి తల్లి. ఆడిన మాట నిలబెట్టుకోవడం కోసం రాక్షస నీతిని గురువు చెప్పినా కాదని తిరస్కరించడమే బలిచక్రవర్తి ఔన్నత్యం. పంతులు గారి వివరణకు చప్పట్లు కొట్టారు పిల్లలు. క్వాలిటీ ఐస్ క్రీం పెట్టెను సైకిలుపై కొట్టుకుని అప్పారావు బాబాయ్ వచ్చే సమయం కోసం ఎదురు చూస్తున్నారు పిల్లలు. కూడలిలో స్కూటర్ పెట్టి వెళ్లిన తండ్రి రాకపోతే చేతిలో డబ్బులు లేక ఐస్ క్రీం కొనుక్కోలేనని బాధపడుతున్నాడో చిట్టి తండ్రి. చిట్టి తండ్రి బాధను విన్న చిట్టి తల్లి ఐస్ క్రీం తన డబ్బులతో కొని పెడతానని మాటిచ్చిందా బాలుడికి. గతంలో మాటిచ్చి తప్పిన విషయాన్ని గుర్తు చేసి గొల్లుమన్నాడు చిట్టి తండ్రి. పంతులు గారు చెప్పిన బలిచక్రవర్తి కథతో తాను చేసిన పొరపాటును గ్రహించానని, ఈసారి తనని నమ్మమని చిట్టి తండ్రిని బ్రతిమాలింది చిట్టి తల్లి. పసి మనసుల ప్రవర్తనను చూసి మురిసిపోయిన పంతులు గారు తనకు బోధన రుసుమును ఇస్తానని మాటిచ్చి తప్పించుకుంటున్న స్కూటరుపై వచ్చిన బడుద్దాయి కొడుకును కూడా వచించినందుకు బాధపడ్డాడు. అప్పారావు బాబాయ్ గంట కొట్టుకుంటూ రాగానే పిల్లలంతా గంతులేస్తూ ఐస్ క్రీం కొనుక్కోవడానికి పరిగెడితే విశ్రాంతి సమయంలో తేనీరు తాగటానికి పంతులు గారు ఇంటిలోకి వెళ్లారు. పసిపిల్లలను చూచైనా బడుద్దాయి మారతాడా లేక కుక్కతోకలాంటి బుద్ధితో బడుద్దాయిగానే పరిగణింపబడి హీనంగా బతుకుతాడో వాడి ప్రారంధానికే వదిలేయాలనుకుని సరిపెట్టుకున్నారు పంతులు గారు.